మనిషి సమస్యాత్మకంగా ఎప్పుడు మారతాడు, మనిషి సమస్యాత్మకంగా ఎప్పుడు మారతాడు అనేటువంటి విషయాలను మనం గమనిస్తే, ఎప్పుడైతే మనిషి ఒకే దేశం, ఒకే భాష, ఒకే ప్రాంతం, ఒకే కులం, ఒకే జాతి, ఒకే తెగ, ఒకే పుట్టిన ప్రాంతం, ఒకే మతం, ఒకే సాంప్రదాయం, ఒకే చరిత్ర, ఒకే ఆచారం, ఒకే వ్యవహారం, ఒకే కుటుంబం, ఒకటే ఆలోచన, ఒకటే విధానం, ఒకే పద్ధతి, ఒకటే దేవుడు, ఒకే పూజ, ఒకే మాట, ఒకే బాట, ఒకరికే ప్రాధాన్యత, ఒకరే గొప్ప, ఒకరే మహానుభావుడు, ఒకడే దేవుడు, ఒకడే దయ్యం అని చెప్పి మనిషి ఎప్పుడైతే మాటలను, భావాలను, ఆచారాలను, అభిప్రాయాలను, వ్యవహారాలను, ఆలోచనలను ఏర్పాటు చేసుకుంటాడో, అటువంటి ఒకే అభిప్రాయాలను పాటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఈ ప్రపంచంలో పోటీని ఎదుర్కొంటూనే ఉంటాడు. ఎప్పటికి కూడా సమస్యాత్మకంగానే ఉంటాడు. సమస్యలు అనేటువంటివి ఎప్పటికీ పరిష్కరించబడవు. తనకు తాను శత్రువుగా ఉంటాడు, ఇతరులకు శత్రువుగా మారతాడు, మరియు మొత్తం సమాజానికి శత్రువుగా మారతాడు. తనంతకు తాను తెలిసి సమస్యాత్మకంగా మారతాడు, తెలియకుండా సమస్యాత్మకంగా మారతాడు, వక్రీకరించి లేకపోతే వక్రీకరింపబడి సమస్యాత్మకంగా మారతాడు. అన్ని విధాలుగా కూడా ఒకటే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా సమస్యాత్మకంగానే ఉంటాడు. సమస్యలు అనేటువంటివి ఎప్పటికీ పరిష్కరించబడవు. మనిషి యొక్క ఆలోచన, అవగాహన లేనితనానికి ఇది నిదర్శనంగా మారుతుందే తప్ప మనిషి సమస్య రహితంగా ఏర్పడడానికి మనిషి యొక్క ఆలోచన, అభిప్రాయాలు, అవగాహనలు అన్నటువంటివి ఏర్పరచుకోలేనటువంటి స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతాడు. ఎప్పుడు మనిషి ఒకే భావము ఏర్పాటు చేసుకున్నప్పుడు. నా రిప్రజెంటేటివ్ ఎస్ఆర్కే మూర్తి. థ్యాంక్ యూ.